చింతపండు రోటి పచ్చడి చేసుకుంటున్నాను. కొన్ని నువ్వులు వేయించుకోవాలి, ముందుగా వేయించుకొని పక్కకు పెట్టుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి. అదే కడాయిలో వేసుకొని రోట్లో జీలకర్ర కొంచెం నువ్వులు వేసుకొని కొన్ని పల్లీలు వేయించుకునే పొట్టు తీసుకొని వేసుకోవాలి. బాగా దంచుకోవాలి మెత్తగా దంగుతుంటే మెత్తగా అయినాక కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దంచుకోవాలి. దంచుకున్నాక చింతపండు వేసుకోవాలి. దానికి సరిపడినంత చింతపండు తీసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మరి కాసంత వేసుకోవచ్చు. మొత్తం పచ్చడి అయితే రెడీ అయింది. తాలింపు పెట్టుకోవాలి. రోటి పచ్చడి ఏం కూర లేనప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, ఒక వెనుమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలి. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.